హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో జీకే పార్ట్ నుంచి ఇండియన్ పాలిటీ టాపిక్ నుండే మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. టాప్ 100 ఇండియన్ పాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి గతంలో పార్ట్ 1 వీడియో అయితే చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1కి సంబంధించి ఇది కంటిన్యూయేషన్ వీడియో. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ అని చెప్పేసి అడిగారు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేని గురించి చెప్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిర్మూలనకి సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్లే ఆర్టికల్ 17 అనమాట. సో ఆర్టికల్ 17 దేని గురించి చెప్తుంది అనేది ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with law. సో చట్ట ప్రకారం ఏదైనా అన్టచబిలిటీ గురించి ఎక్కడైనా ఒక మాట కానీ లేకపోతే ఏదైనా ఒక వివాదం కానీ చెలరేగినప్పుడు సో ఈ యొక్క అన్టచబిలిటీకి సంబంధించి ఆర్టికల్ 17 ప్రకారం వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఆర్టికల్ 17 అనేది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్. సో మీరు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. ఫండమెంటల్ రైట్స్ నుంచి మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మనకి జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. అండ్ దీనితో పాటు మిగిలినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఖచ్చితంగా ఆర్టికల్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ 100% అయితే వస్తాయి. ఇంకా షెడ్యూల్స్ మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ 12 షెడ్యూల్స్ నుంచి కూడా రావడం జరుగుతుంది. 9th షెడ్యూల్ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, 10th షెడ్యూల్ దేనికి సంబంధించింది, అలాగే 11th 12th షెడ్యూల్స్ దేనికి సంబంధించింది అనేటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ మ్యాటర్స్ లైక్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ స్టేట్? భారత రాజ్యాంగంలోని ఈ క్రింది షెడ్యూళ్లలో ఏది కొత్త రాష్ట్ర ఏర్పాటు వంటి విషయాలకు సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలిపేటువంటి షెడ్యూల్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్లో ఫస్ట్ షెడ్యూల్ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించి తెలిపేటువంటి షెడ్యూల్ అండి. చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్. సో ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఇది వివరిస్తుంది. మొదట్లో రాజ్యాంగంలో 22 భాగాలు 8 షెడ్యూళ్లలో
395 ఆర్టికల్స్ ఉండేవి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 25 భాగాలు 12 షెడ్యూల్లో 448 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి 395 ఆర్టికల్స్ ఉండేవి, 8 షెడ్యూల్స్ ఉండేవి. వాటిని 22 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట వీటిని. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఈ విధంగా ఉండేది. తర్వాత చాలా అమెండ్మెంట్స్ తర్వాత 448 ఆర్టికల్స్ అయ్యాయి, 12 షెడ్యూల్స్ అయ్యాయి, అలాగే 25 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ షెడ్యూల్స్ డస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్? భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి ప్రస్తుతం 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో 10 షెడ్యూళ్లను పొందుపరచడం జరిగిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వేర్ ఇట్ ఇన్క్లూడెడ్ 10 షెడ్యూల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్? రాజ్యాంగం అనేటువంటి భావన మొట్టమొదటగా ఎక్కడ పుట్టింది అని చెప్పేసి అడిగారు. ఇది మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అంటే బ్రిటన్ దేశంలో పుట్టిందనమాట. ఓకే, సో బ్రిటన్లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేటువంటి భావన లేదా కాన్సెప్ట్ అనేది అక్కడ నుంచి రావడం జరిగింది. ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్ బ్రిటన్. కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్ బ్రిటన్ విచ్ హ్యాస్ అన్వ్రిటెన్ కాన్స్టిట్యూషన్. ఇంగ్లాండ్స్ పార్లమెంట్ ఆఫెన్ కాల్డ్ మదర్ ఆఫ్ పార్లమెంట్స్ హ్యాస్ existed for over 7 centuries and founding document of its constitution is considered as Magna Carta signed by King John in 1215. ఓకే, రాజ్యాంగ భావన మొదట మనకి బ్రిటన్లో ఆవిర్భవించిందనమాట. సో పార్లమెంటుల తల్లి అని చెప్పేసి కూడా దీన్ని ఈ యొక్క పిలవడం జరుగుతుంది, ఈ యొక్క బ్రిటన్కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్ పార్లమెంట్ని. సో ఇక్కడ చూసుకుంటే 7 దశాబ్దాలకి పైగా ఇది ఉనికిలో ఉందన్నమాట. దాని రాజ్యాంగ స్థాపక పత్రం 1215లో కింగ్ జాన్ సంతకం చేసినటువంటి మాగ్నా కార్టాగా కూడా దీన్ని పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ది సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ ది కన్కరెంట్ లిస్ట్ లాస్ మే బి ఎనాక్టెడ్ బై ది అని చెప్పేసి అడిగారు. ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉమ్మడి జాబితాలో స్టేట్స్ అండ్ యూనియన్కి సంబంధించి, రాష్ట్రాలు మరియు యూనియన్కి సంబంధించి అయితే మెన్షన్ చేయడం జరిగింది కన్కరెంట్ లిస్ట్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్స్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో సరైన సమాధానం రాష్ట్రాలు మరియు యూనియన్లు అనమాట. సో స్టేట్స్ అండ్ ది యూనియన్. ఓకే, ఆన్ ది విచ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అడిగారు. స్టేట్స్ అండ్ ది యూనియన్ సబ్జెక్ట్స్ కింద ఈ కన్కరెంట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఈజ్ ఇంప్లైడ్ ఇన్ ది రైట్ టు? పత్రికా స్వేచ్ఛ అనేది ఏ హక్కులో ఇమిడి ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇది. సో వాక్ స్వాతంత్రానికి సంబంధించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఈజ్ ఇంప్లైడ్ ఇన్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇన్ ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ implied from the freedom of speech and expression guaranteed by Article 19(1)(a). ఓకే, ఆర్టికల్ 19(1)(a) అనేది ఈ పర్టికులర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మనకి తెలుపుతుందనమాట. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ యాజ్ సచ్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్లో ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛకు భరోసా కల్పించే నిర్దిష్ట నిబంధన ఏదీ లేదు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్? రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే సచ్చిదానంద సిన్హా గారు పనిచేయడం జరిగింది. ఓకే, సో ది ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ సచ్చిదానంద సిన్హా. ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా టుక్ ప్లేస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ హాల్, న్యూ ఢిల్లీ on 9th December 1946. Dr. Sachidananda Sinha was the first president of the Constituent Assembly on December 11, 1946. Rajendra Prasad was elected as permanent chairman of the Constituent Assembly. Okay, so ఇక్కడ చూసుకున్నట్లయితే 1946 డిసెంబర్ 9న కాన్స్టిట్యూషనల్ హాల్లో, న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ హాల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయితే మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ ఫస్ట్ మీటింగ్కి సంబంధించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హా గారు ఆయన ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి పర్మనెంట్ చైర్మన్గా
డిసెంబర్ 11, 1946న రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్ట్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ స్టేట్స్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ యొక్క రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రాజ్యాంగ పరిషత్ యొక్క రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అండి. సో జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేయడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ స్టేట్స్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అపాయింటెడ్ ఏ నంబర్ ఆఫ్ కమిటీస్ టు డీల్ విత్ డిఫరెంట్ టాస్క్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్. అవుట్ ఆఫ్ దీస్ 8 వర్ మేజర్ కమిటీస్ అండ్ అదర్ వర్ మైనర్ కమిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఆయన ఎన్నిక కావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డిఫరెంట్ టాస్క్స్ అయితే కాన్స్టిట్యూంట్ మేకింగ్కి సంబంధించి ఆయన ఇచ్చారనమాట. ఇందులో మనకి 8 మేజర్ కమిటీస్ ఉంటే మిగిలినవి మైనర్ కమిటీస్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది. భారత రాజ్యాంగ పరిషత్తు ఈ క్రింది ఏర్పాటు దేని ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి అడిగారు. సో ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా దీన్ని సెటప్ అయితే చేశారనమాట. ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, ది టర్మ్ ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి పదాన్ని దేనికి వినియోగిస్తారు? సో ఈ ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి పదాన్ని ది ప్రెస్ అండ్ న్యూస్ పేపర్కి సంబంధించి పత్రికలు మరియు వార్తాపత్రికకి సంబంధించి వినియోగించడం జరుగుతుంది. ది టర్మ్ ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రెస్ అండ్ న్యూస్ పేపర్. ది ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ ఏ సోషల్ ఆర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ whose influence is not officially recognized and is most commonly referred to the news media, especially print journalism or the press అని చెప్పేసి ఇచ్చారు. సో ది ఫోర్త్ ఎస్టేట్ని ఇక్కడ చూసినట్లయితే ది ప్రెస్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. పత్రికలు మరియు వార్తాపత్రికని ఇక్కడ మనం ది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి పిలుస్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ ది నగరపాలిక బిల్ పాస్డ్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నగరపాలిక బిల్లు ఆమోదం పొందింది? సో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క నగరపాలకానికి సంబంధించినటువంటి బిల్ అయితే ఆమోదం పొందింది. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 74th అమెండ్మెంట్ యాక్ట్. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ఎస్టాబ్లిష్డ్ ది సిస్టమ్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. పార్ట్ 19A which went into effect on June 1, 1993 contains the provisions of the amendment అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే June 1, 1993 నుంచి రావడం జరిగింది. దీని 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలు మరియు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ని ఆ యొక్క సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి 1992 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క నగరపాలిక బిల్లును అయితే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి సమయంలో ఆర్టికల్స్ సంఖ్య ఎంత అంటే 395 అనమాట. 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. At the time of commencement of the constitution, there were 395 articles, 22 parts and 8 schedules. Now at present there are 448 articles, 25 parts and 12 schedules అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పాను నేను. సిక్కిం వాజ్ గ్రాంటెడ్ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో సిక్కింకు రాష్ట్ర హోదా లభించింది? 1975 సంవత్సరంలో సిక్కిం రాష్ట్రానికి రాష్ట్ర హోదానైతే కల్పించారు. సో సిక్కిం వాజ్ గ్రాంటెడ్ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 1975. ఇనిషియల్లీ సిక్కిం remained an independent country which was ruled by Chogyal. It was first given the status of associate state in 1974 by 35th Constitutional Amendment. Later on in 1975 by 36th Amendment Act as granted the status of full state అని చెప్పేసి ఇచ్చారు. సో 35th Constitutional Amendment Act ద్వారా 1974లో ఈ యొక్క సిక్కిం రాష్ట్రానికి సంబంధించి స్టేటస్ ఆఫ్ అసోసియేట్ స్టేట్ అనేటువంటి స్టేటస్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే 1975లో పూర్తి రాష్ట్ర హోదా అనేటువంటి ఈ యొక్క హోదాని ఈ సిక్కిం రాష్ట్రానికి 1975లో 36th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రిఫర్స్ టు. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ దేనిని సూచిస్తుంది?
అది దేనిని సూచిస్తుంది అనేది చూసుకుంటే ది గ్రూపింగ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ స్టేటస్, ఆర్థిక స్థితి ఆధారంగా కొన్ని వర్గాలను వర్గీకరించడానికి సంబంధించి ఈ క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ది క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రిఫర్స్ టు ది గ్రూపింగ్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ స్టేటస్. Creamy layer is a term used in Indian politics to refer to some members of backward class who are highly advanced socially as well as economically and educationally. సో ఓబీసీ క్యాండిడేట్స్లో కొంతమంది నాన్ క్రీమీ లేయర్ అండ్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఏది తీసుకుంటారు. సో ఆ గ్రూప్కి సంబంధించి ఆర్థిక స్థితి ఆధారంగా వారి యొక్క కులం ఏదైతే ఉందో ఆర్థిక స్థితి ఆధారంగా వారికి క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా అనేది ఆ యొక్క ఆర్థిక స్థితి ఆధారంగా వారిని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రూపింగ్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ స్టేటస్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పరిష్కారాల హక్కును ఏ అధికరణలో పొందుపరిచారు? సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 32లో పొందుపరచడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రాజ్యాంగ పరిష్కారాలకి సంబంధించినటువంటి హక్కు గురించి మనకి ఆర్టికల్ 32లో పొందుపరిచారు. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 32. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 empowers the citizens to move to a court of law in case of any denial of the fundamental rights. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ప్రాథమిక హక్కులకి సంబంధించి భంగం కలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అధికారం ఈ యొక్క ఆర్టికల్ 32 భారత రాజ్యాంగ పరిష్కారాల హక్కు అనేది మనకి కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది 2 words దట్ వర్ ఇన్సర్టెడ్ బై ది 42nd అమెండ్మెంట్ టు ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చినటువంటి 2 పదాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇక్కడ సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి సోషలిస్ట్ అండ్ లౌకికం అనేటువంటి ఈ యొక్క 2 పదాలని రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సోషలిస్ట్ సెక్యులర్ అనేది రైట్ ఆన్సర్. సో సోషలిస్ట్ సెక్యులర్ వర్ ద 2 words యాడెడ్ లేటర్ టు ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ వాజ్ యాడెడ్ త్రూ ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1976. 1976 42వ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన యొక్క భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ అంటే పీఠికలో రాజ్యాంగ పీఠికలో ఈ సోషలిస్ట్ లేదా లౌకికం అంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి పదాలని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ టు బోత్ ది ఇండియన్ ఫెడరేషన్ అండ్ ది అమెరికన్ ఫెడరేషన్? ఈ క్రింది వాటిలో ఏది ఇండియన్ ఫెడరేషన్ మరియు అమెరికన్ ఫెడరేషన్ రెండింటికి ఒక లక్షణం కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఫెడరల్ సుప్రీం కోర్ట్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఫెడరల్ సుప్రీం కోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ 2 కూడా అమెరికన్ ఫెడరేషన్కి అండ్ ఇండియన్ ఫెడరేషన్కి రెండింటికి కూడా కామన్గా ఉండేటువంటి ఒక ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అమెరికా ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ఫెడరల్ స్టేట్ విత్ an independent federal court to interpret the constitution and state courts. India has integrated the judicial system with the Supreme Court at the top. It is considered as equivalent to federal court, earlier called as federal court by the Act of 1935, which interprets the constitution and enforces it అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి అమెరికా అనేది రాజ్యాంగాన్ని మరియు రాష్ట్ర న్యాయస్థానాలను అర్థం చేసుకోవడానికి స్వతంత్ర ఫెడరల్ కోర్టుతో కూడినటువంటి ఖచ్చితంగా సమాఖ్య రాష్ట్రంగా ఉంటుంది. భారతదేశం న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుతో విలీనం చేసింది. ఇది రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అమలు చేసేటువంటి ఫెడరల్ కోర్టు గతంలో 1935 చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా పిలువబడింది. సో ఫెడరల్ కోర్టుతో సమానంగా ఇది పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఈ క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క ఉపసంఘానికి చైర్మన్ ఎవరు అంటే జేబీ కృపలాని అండి, జేబీ కృపలాని. సో ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్గా పనిచేయడం జరిగింది. సో జేబీ కృపలాని వాజ్ ది చైర్మన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సెంట్ ఆఫ్ ది పీపుల్ మీన్స్ కన్సెంట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. ప్రజల సమ్మతి అంటే సమ్మతి అని అర్థం దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే
మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అండి. సో మెజారిటీ ప్రజల యొక్క సమ్మతే ఇక్కడ ప్రజల సమ్మతి అని చెప్పేసి అంటారనమాట. సో కన్సెంట్ ఆఫ్ ది పీపుల్ మీన్స్ కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్. గవర్నమెంట్స్ అండ్ లాస్ డిరైవ్ దేర్ లెజిటిమసీ ఫ్రమ్ ది కన్సెంట్ ఆఫ్ ది పీపుల్. ఇట్ మీన్స్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ అవర్ నేషనల్ యాంథమ్ ఫస్ట్ సంగ్ అండ్ వేర్? మన జాతీయ గీతాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ ఆలపించారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 27th December 1911 ఇన్ కోల్కతా అండి. సో 27 డిసెంబర్ 1911 కోల్కతాలో మొదటిసారిగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాస్ నేషనల్ యాంథమ్ జనగణమన was first sung on December 27, 1911 in Kolkata. It was sung at the annual session of the Indian National Congress. ఓకే. భారత జాతీయ గీతమైనటువంటి జనగణమనను మొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కోల్కతాలో ఆలపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దీన్ని ఆలపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్? భారత రాజ్యాంగంలోని యూనియన్ జాబితాలో అంశాల సంఖ్య ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి 97 అండి. సో 97 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 97. ది యూనియన్ లిస్ట్ ఆర్ లిస్ట్ 1 ఈజ్ ద లిస్ట్ ఆఫ్ 100 ఐటమ్స్. ద లాస్ట్ ఐటమ్ నంబర్ ఈజ్ 97 గివెన్ ఇన్ 7th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా on which parliament has exclusive power to legislative. The legislative section is divided into 3 lists: union list, state list and concurrent list. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూనియన్ లిస్ట్ లేదా లిస్ట్ 1 అనేది భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఇవ్వబడినటువంటి 100 అంశాల జాబితా. సో చివరి అంశం 97వ సంఖ్య అనమాట. దీనిపై పార్లమెంటుకు శాసనం చేయడానికి ప్రత్యేక అధికారం ఉంది. శాసన విభాగాన్ని యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 జాబితాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ డ్యూటీస్? క్రింది వాటిలో రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులకు సంబంధించింది? సో ఇక్కడ ప్రాథమిక విధులకి సంబంధించింది చూసుకుంటే ఆర్టికల్ 51A అండి. ఆర్టికల్ 51A అనేది సో ఇక్కడ చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి ఇండియన్ పాలిటీకి సంబంధించిన బిట్స్ అండి. సో మరొక వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియోతో కంప్లీట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.